సమస్యలు ఉంటే నెక్స్ట్ సమావేశంలో మనకు పూర్తి అవుతున్నాయా, ఆ సమావేశాలలో మనం ఏమేమి మనం డిస్కస్ చేసుకున్నాం, ఈ పలానా సమస్య ఉన్నది కాదు అనేది మన దగ్గర ఏమైనా మెన్షన్ చేసిందా, అట్లాంటి సమస్యలు ఎన్ని మనం పరిష్కరించడం. ఇప్పటి వరకు రేషన్ కార్డ్స్ అడుగుతలేదు, రేషన్ డీలర్ల గురించి అడగలేదు. మన గ్రామం మనం ఇప్పుడు జనరల్ బాడీ మీటింగ్ ఉంది, ఇక్కడ ప్రతి విలేజ్కి నాకు ఈ సమస్యలు ఉన్నాయని మనం లేవనెస్తున్నాం. ఈ సమస్యలు తీరినాయా లేదా అని మనం ఎన్ని మెన్షన్ చేసుకున్నాం. మన ఈ సమావేశంలో ఇన్ని సమస్యలు తయారైనాయి, ఈ సమస్యలు ఎన్ని పరిష్కరించబడ్డాయి మనము నెక్స్ట్ సమావేశంలో మాత్రం ఇప్పటి వరకు చెప్తలేదు. మన ఆఫీసర్లు ఎంపీటీసీలను మాత్రం పోయినసారే చెప్పినాము, ఎంపీటీసీలను పరిగణలోకి తీసుకుంటలేరు. ఏవో కొంతమంది 2-3 తీసుకుంటారు తప్ప కానీ మిగతా వాళ్ళు ఎవరు ఎంపీటీసీలు అసలు ఉన్నారా లేరా అనేది కూడా వాళ్ళ దృష్టిలో లేనట్టే. ఎంపీటీసీ వ్యవస్థ అనేది ఉన్నది లేనట్టే వాళ్ళ దృష్టిలో కనబడుతుంది. వాళ్ళ మీద కూడా మీరు పోయినసారి యాక్షన్ తీసుకుని అని చెప్పారు. అయినా ఇప్పటి వరకు ఎవరు ఏ ఆఫీసర్ కనీసానికి ఈ పలానాతో ఈ గ్రామ పంచాయతీలో ఒక ఎంపీటీసీ ఉన్నాడు, నేను కొత్తగా వచ్చిన అని ఒక ఫోన్ కాల్ కనీసానికి కలవడము సందర్భాలు కూడా లేవు. మరి ఇలా వ్యవస్థ నడితే మన ఎంపీటీసీల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇప్పుడే పరిచయం చేసుకున్నాం. వచ్చి నాకు ఒక్కరికే ఇప్పుడు నాకు పర్సనల్ చెప్తున్నాను, మిగతా ఎంపీటీసీ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. గ్రామ పంచాయతీలకు ఎవరైనా వస్తే వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తలేరు. ఆ సార్ రాలేదు, ఆ సార్ కొత్తగా వచ్చింది, ఇక్కడికి కొత్త వచ్చింది. ఇక్కడే చాలా మంది ఆఫీసర్లు ఇస్తలేరు పోయినసారి మేము డిస్కస్ చేసాం, మళ్ళీ ఇప్పుడు అదే డిస్కస్ చేసుకోవడం ఎంతవరకు సమంజసం? మరి అట్లాంటప్పుడు మేము సమావేశాలు ఉండడం, సమావేశాలు చేసడం, ఇవన్నీ మేము అడగడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మేము ఇబ్బంది పడడం మాకు నచ్చడం లేదు. మీకు ఇప్పటి వరకు రాని ఆఫీసర్లు ఉన్నారు. ఇప్పటి వరకు మనకు 2 సంవత్సరాలు మేడం, ఇప్పటి వరకు మీ దగ్గర లిస్ట్ ఉన్నాయి కదా, ఆఫీసర్లు వచ్చి సంతకాలు పెడతారు కదా, ఇప్పటి వరకు రాని ఆఫీసర్లు ఉన్నారు. ఎందుకు 2 సంవత్సరాల నుంచి ఆఫీసర్లు ఎందుకు వస్తలేదు? ముక్కలు కనీసం నాకు ఎంపీడీసీ కాబట్టి కనీసం ఇంటిమేషన్ కూడా ఇవ్వాలి. అని అసలు మేడం వాళ్ళు వస్తారు కదా, మన ప్రోగ్రామ్ కాదు కరెక్టే. కనీసం ఇప్పుడు ఆ సార్ వచ్చిండు కంపల్సరీ మీటింగ్ మేడం. ఇప్పటి వరకు ప్రతిసారి మీటింగ్ లో చెప్తాను అందరూ ఆఫీసర్ రావాలని. అసలు వ్యవస్థ పెద్ద సమస్య ఏంది? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పెద్ద సమస్య. ఇప్పటి వరకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక్కరోజు కూడా సమావేశానికి అటెండ్ కాలేదు. ఎందుకు కాలేదు? ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా అటెండ్ కాలేదు. మాది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉన్నది, మంచిర్యాల సమస్య. ఇప్పటి వరకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మంచి ముల్కలకు వేపల్లికి సపరేట్ ఉన్నది, వాళ్ళని పిలిపియాలని చెప్పాము. ఇప్పటి వరకు వాళ్ళు రాలేదు. మరి వాళ్ళు ఎందుకు రావట్లేదు? మరి వాళ్ళు రాకపోతే వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? 2 సంవత్సరాల నుంచి రాకుంటుంటే మనం ఏం చర్యలు తీసుకున్నాడు మేడం? మేడం అడిగింది అడగడానికి మాకే సిగ్గు అనిపిస్తుంది, మీకు చెప్పి మాకే సిగ్గు అనిపిస్తుంది. కాబట్టి మేము ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం. ఈరోజు జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు సక్రమంగా హాజరు కావడం లేదు. ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచినా కానీ అధికారులు ఒక్కసారి కూడా రాని అధికారులు ఉన్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, మంచిర్యాల కరెంట్ డిపార్ట్మెంట్ కానీ, ఈ కరెంట్ డిపార్ట్మెంట్ ముల్కాలకు వెంపల్లికి సపరేట్గా ఉండడం జరిగింది. ఇది మంచిర్యాల ప్రాంతానికి చెంది ఉండడం ద్వారా ఆ పంచాయతీ వాళ్ళు కూడా రావడం లేదు. అదేవిధంగా ఎంపీటీసీలను మండల్ వైజ్గా ఎంపీటీసీలను ఎవరిని ఏ అధికారులు అసలు ఎంపీటీసీలు ఉన్నారు అనే కూడా సందర్భాలలో వాళ్ళను గుర్తు చేసుకున్న రోజులు లేవు. అసలు అధికారులు ఎంపీటీసీలను కలవడం లేదు, ఎంపీటీసీలు చెప్పిన పనిని కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. అదేవిధంగా అడిగిన సమస్యనే ప్రతిసారి ఈ మండల సమావేశంలో అడిగి మాకు కూడా విరక్తి చెంది ఈరోజు ఈ సమావేశాన్ని బైకాట్ చేసి వెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ లైన్ పెట్టి ఇంజక్షన్స్ చేయాలి. అక్కడ లైన్ లేదు, పాడు లేదు, ఏం లేదు. మీరేమో రెస్పెక్ట్ ఇస్తున్నారు. మీ దగ్గర చేసే వర్కర్స్తో రెస్పెక్ట్ లేదు. ఎవరు సర్పంచ్ లేదు, ఎవరు వార్డు మెంబర్ లేదు, రెస్పెక్ట్ లేదు.
స్ట్రక్చర్ అనేది ఎగ్జిట్ ఎంట్రీ అనేది కరెక్ట్గా లేదు. ఎంట్రీ ఒకటే ఉంది, ఎగ్జిట్ ఒకటే ఉంది. ఎంట్రీ ఎగ్జిట్ అనేది ఒకటే ఉండడం వల్ల కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్చువల్గా అయితే మనం పిఎస్సీ బిల్డింగ్లో వ్యాక్సినేషన్ ఎట్ ఏ టైము కోవిడ్ సర్వీసెస్, వ్యాక్సినేషన్ సర్వీసెస్, ఓపీ సర్వీసెస్, కోవిడ్ కౌన్సిలింగ్, తర్వాత దీంతో పాటు పీఎంసీ వాళ్ళ సర్వీసెస్ ఎట్ ఏ టైము ఒకటే ప్లేస్ నుంచి డెలివర్ చేయడం వల్ల క్రౌడ్ అనేది ఎక్కువ అవుతుంది మేడం. సిస్టమ్ లేదు. మీ అటెండర్ ఏం చేస్తుంది సార్? పొద్దుంతా ఏం చేస్తారు సార్? మీరు మీ వర్క్ చేస్తున్నారు, మీ అటెండర్ కాల్ మీద కలిసి కుర్చీ అవుతుంది. ఎందుకున్నారమ్మా? పని చేయాలి కదా, పని చేయాలి కదా, మీరు చెప్పాలి కదా, ఆర్డర్స్ ఇవ్వాలి కదా వాళ్ళకి. సపరేట్ ఏందమ్మా అంటే ఆమె కాల్ మీద కాలేసుకొని నువ్వు పోయి లైన్లో నిల్చుని పెట్టుకోవాలి. మీరు చెప్పండి సార్, ఇంకోసారి ఇలా జరగదు. మీరు సిస్టమ్ కావాలండి, ఇలా చేయాలి. సిస్టమ్ లేదు, అందరికి ఇనిషియల్ అనుకుంటాను, సిస్టమ్ మీద అనేది అందరూ అక్కడ పోతే ఆనే కరెంట్ స్టార్ట్ అవుతారు. రీషేరింగ్ చేస్తున్నారు, అక్కడనే ఇంజెక్షన్ చేస్తున్నారు, అక్కడనే సెకండ్ డోస్ ఉంటున్నారు, అక్కడనే ఫస్ట్ డోస్ ఉంటున్నారు. సిస్టమ్ చాలా ప్లేసుల్లో చూసిన అక్కడికి లేదు. అక్కడ సిస్టమ్ ఉంది, మనకు సిస్టమ్ లేదు. నేను చూసిన ప్రత్యేకంగా ఎక్కడ వేరే మండలం చచ్చిన కార్లకు వచ్చిన వాళ్ళకి కొత్త ఉన్న వాళ్ళకు తీసుకుపోయి రూమ్ ఇంజెక్షన్ ఇస్తుంది. మా ముందే మా మండలం మాకు ప్రిఫరెన్స్ చేయాలి. మండల తర్వాత బయట ఫస్ట్ నెక్స్ట్ వేసుకున్న వల్ల ప్రత్యేక ఎక్స్పీరియన్స్ తీసుకుని అలాగేసి అదే నేను నచ్చిన 3 hours అన్నారు. కానీ నుండి మండలో వేసుకున్నాను. ఫస్ట్ మండల వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి సార్. ఇప్పుడు సార్ చెప్పినట్టు అట్లా ఏదైనా డిస్టర్బెన్స్ లేకుండా అన్ని ఆర్డర్ ప్రకారం మీరు ఫాలో అవ్వండి. సిస్టమ్ ఇంట్లో ఫాలో అవ్వండి. మేడం ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ హెల్ప్ మీరు చేసే పని చాలా బాగుంటుంది సార్. చాలా బాగా మండలం వచ్చి ఏ విధంగా ఉందంటే సార్, మన మండలంలో కొన్ని డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ ఉన్నాయి. అయితే ఎవరికైనా ఇక్కడ సర్పంచము అక్కడ అడిగితే మా అటెండర్ కాదు ఫోన్ లైన్ సార్ యాక్చువల్గా మేము ఎప్పుడు కానీ ఎవరైనా ప్రజాప్రతినిధులకు 2 వారాల పాటు ప్రత్యేక వ్యాక్సినేషన్ చేసినాం సార్. ఎవరు మీరు ఒకరికి ఇబ్బంది సార్. ఒక మాట లైన్ ఉంటే వేస్తారా? అదే లైన్ ఉంటే వేస్తారా? లైన్ వచ్చి వేసుకుంటారు కదా, రిజిస్ట్రేషన్ చేయలేదా? ఇక్కడ ఏదైనా సిస్టమ్ అక్కడ మొబైల్ రిజిస్ట్రేషన్ ఉండాలి, అక్కడ ఇంజక్షన్ ఉండాలి, అక్కడ ఏదైనా సంబంధించిన ఉండాలి. అది లేదు, అక్కడ సిస్టమ్ ఉందని మీకు చెప్పండి. మనం యూజ్ చేసుకున్నది హోమియో బిల్డింగ్ మేడం. యాక్చువల్ అది మన బిల్డింగ్ కూడా కాదు. మేము హోమియో డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని ఆ బిల్డింగ్ ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ ఎలిమెంట్ కంపల్సరీ కావాలి మేడం. ఒక ఫిమేల్ కానిస్టేబుల్, ఒక మెయిల్ కానిస్టేబుల్ కంపల్సరీ ఉండండి. మండలంలో కూడా బిల్డింగ్స్ లేవంటే మీరు తప్పు సార్. కన్నమాలు ఉన్నాయి, బిల్డింగ్లు అక్కడ ఎగ్జిట్ ఉంటుంది, అవుట్ ఉంటుంది, 2 చట్టాలు పెట్టుకోండి. బయట సరిపోతుందని అక్కడ పెట్టండి. కిందనే పెట్టి తోడేస్తారు. ఇక దొరకదంటే ఇక్కడ లేవంటే ఇంకా కాదు. ఇక్కడ ఉన్నాయి కదా, ఇంకా కన్నడ స్కూల్, కస్తూరు స్కూల్ మొత్తం ఉంది, ఖాళీ ఉంది. ఇక తమిళ ఖాళీ ఉంది, పెట్టుకోండి. ఇక బియ్యమంటున్నా ఖాళీ ఉన్నాయి. తప్పకుండా సార్. మంచి బిల్డింగ్ మేడం, మంచి బిల్డింగ్ అనేది చూసి మనం అందరికి సమానంగా మంచిగా ఒత్తిడి లేకుండా మంది లేకుండా లైన్ ఇవ్వండి అన్నట్టు. తప్పకుండా చేద్దాం సార్. అలాంటి తప్పులు మమ్మల్ని చూసిన స్వయంగా పోరి అన్నట్టు అవసరం ఇంజక్షన్ తీసుకోవడానికి వచ్చిన టైంలో మీరు సిస్టమ్ మీరు ఆర్డర్ చేయాలి. తప్పకుండా సార్. ఇప్పుడు ఆమె ఎవరికంటే పిల్లల మీదనే కాదు, ఎవరు వచ్చిన హాస్పిటల్కి ఎవరు వచ్చినా కూడా అసలు అనకుండా మీరే చూసుకోవాలి. ఈ ఒక్కరంటేనే కాదు, వేరే ఎవరైనా కొంచెం ఓపిక ఉండాలి సార్. హాస్పిటల్ వచ్చినప్పుడు పేషెంట్ ముందుగా ఉంటారు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కదా, జ్వరం వచ్చిన వాళ్ళు అందరూ ఉంటారు. కొంచెం ఓపిక వహించాలి కదా. దాని గురించి చెప్పండి వాళ్ళకి. నాకు ఇది నాకు స్కూల్స్ ఖాళీ ఉన్నాయి, స్కూల్ కూడా కాదు, 2 రూమ్స్ తీసుకొని చేయండి అక్కడ. తప్పకుండా సార్. మేము ఒకటి నియర్ బై ప్లేస్ అంటే రోడ్ యాక్సెస్ మంచిగా ఉన్న ప్లేస్ అనేది
చూసి ఆ బిల్డింగ్ ఎంట్రీ ఎగ్జిట్ అనేది చెక్ చేసుకొని అక్కడికే వ్యాక్సినేషన్. మీకే ఇబ్బందులు మీకే లైఫ్ లేకుంటుంది కదా. ఇప్పుడు మీరు సమస్య చెప్పినప్పుడు మీకు చెప్తున్నారు, మీకు అడుగుతున్నారు, మీకు చాలా ప్రతిసార్లు ఫోన్ చేశారు కదా, సమస్య మీకు ఇబ్బంది ఉందని మాకు ఇబ్బంది అవుతుంది, మా పై అధికారం కానీ లేకపోతే ఇంకో అధికారం కానీ మీరు లెటర్ అక్కడికి అని కూడా చెప్పలేదు నేను కూడా. సరే చేస్తాం సార్, చూస్తాం సార్, చేసేది లేదు, చూసేది లేదు, ఇంకా 2 సంవత్సరాలు మా సర్పంచ్ కాలం అయిపోతుంది, ఇక ఏముండదు, నేను చేసేది ఏముండదు, మీరు చేసేదే ఉండదు. మీరు ఇంకో 2 నెలలు మీరు కాస్త అయిపోతారు, మళ్ళీ ఇక్కడ చూడడానికి ఆయన కూడా శేఖరమైన టూర్ అంతే కదా. మీకు 2 years అవుతుంది, రేపో మామ పోతారు, రేపు కొత్త మళ్ళీ మీరు ఏం చెప్పుకుంటా పోతారు. పని చేయాలి, ఫస్ట్ పని చేసినాక మీరు మాట చెప్పాలి. అది ఎప్పటి వరకు అయితే ఇబ్బంది ఎన్నిసార్లు చెప్తారు లాస్ట్ టైం కూడా అడిగినాం. దానికి సపరేట్ లైన్ కూడా వేసి మీకు ఇబ్బంది లేదు ఇవ్వడానికి, ఆ లైన్ కూడా సపరేట్ ఉంది దానికి. మీరు ఎందుకు నాకు మిస్ కాల్ మీ డిపార్ట్మెంట్ నెంబర్ నేను మీకు నైట్ టైం అప్పుడు ఇదే ప్రాబ్లం కదా. నేను అప్పుడు కూడా అదే నా పర్సనల్ నెంబర్ ఎప్పుడు నాకు నేను చెప్పేది ఎప్పటికీ మేము మెయింటైన్ చేసే పొజిషన్ ఉండదు. యాజ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఇప్పుడు మాకు ఏమవుతుంది అంటే మాకు ఈ ఫోన్తోనే జరుగుతుంది. ఎప్పుడు ఫీల్డ్లో ఉంటాం, ఎప్పుడు పర్సనల్ నెంబర్ మా దగ్గర ఉండదు. మా ప్రాబ్లం అదే. నేను లాస్ట్ టైం దానికి దానికి 100% 200% రాంగ్ నెంబర్ లాస్ట్ టైం నా డిపార్ట్మెంట్ నెంబర్ 7901 ఫస్ట్ పద్ధతి నేర్చుకోవాలి సార్. ఫస్ట్ ఎవరైనా ఏమైనా చేయాలి, పద్ధతి నేర్చుకోవాలి. ఆ నెంబర్ నా దగ్గర ఉండదు. ఉన్నప్పుడు నేను చేసుకోలేదు. మీ దగ్గర లేనప్పుడు ఎంపీటీ చేస్తే మీరు ఎంత మాట్లాడారు? ఇదే నెంబర్ నేను ఇప్పుడు మాట్లాడాలి. ఇదే బాడీ మీటింగ్ చెప్తే డిపార్ట్మెంట్ నెంబర్ నేను ఖచ్చితంగా 24 hours అవైలబుల్ పెట్టుకుంటాను. ఇంకెప్పటి మీకు కూడా 2-3 సార్లు చెప్పినా అది సమస్య అదే. సార్ నాకు చెప్పినప్పుడు మాకు దగ్గర ఉంది DTR షిఫ్ట్ చేసి పట్టణంపల్లి కర్ణాటక శ్మశానానికి 2 అందులో 2 పోర్లు పడుతుంది. దాంట్లో 2 తీసుకో 2 దాంట్లో జీటీ నుంచి మీకు ఖర్చు పెట్టు. ఇప్పుడు గుడిపేటకు కూడా కావాలి, సమ్నూరు కూడా కావాలి, టీకన్న వాళ్ళకి కూడా కావాలి. నా దృష్టికి తీసుకొచ్చి కనెక్షన్ కావాలని అంటే ఒక్క నా దగ్గర అన్ని కావాలి. అందరికీ ప్రాబ్లం చాలా ప్లేస్లో ఉందన్నమాట కదా. ఇప్పుడు ఎందుకంటే అన్ని రెడీ ఎవరైనా తీసుకుపోయి శివాన్ని కావాలంటే అక్కడ స్నానానికి కానీ కావాలి కానీ ఏది ఏం లేదా మేడం. ఇప్పుడు ఇది జనరల్ ప్రాబ్లం వీళ్ళది గుడిపేట శివాలయం ఉంది. అది సైడ్ సాధనలో మాట్లాడాను. అటు సైడ్ ముందాల సైడ్ నుంచి ఉన్న లైన్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళంతా ఐడియా లేదు. అండ్ మోరోవర్ అది కెనాల్లో వాల్ దాటుతుంది. అది ఎప్పుడైనా ప్రమాదం. ఎందుకంటే అది ఎప్పుడు పడిపోయిన వీళ్ళు వాటర్లో ఆజీవనం ఉన్న వాళ్ళకి కూడా షాక్ అవుతుంది. సో వాళ్ళ కొత్త లైన్ వేయాలంటే చాలా పెద్ద బడ్జెట్, చాలా ఎక్కువ అవుతుంది. అది ఎస్టిమేటేషన్ చెప్తాను, లాక్స్ ఆఫ్ రూపీస్ అవుతుంది. అది అప్పుడే చెప్తాను. నేను సాగి ఎప్పుడు నాకు ఈ పని ఉందంటే నేను వెంటనే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నా, సాగి మాట్లాడుతున్నాను. హాస్పిటల్లో షెడ్యూల్ మీద వెళ్ళాను. ఎక్కడికైనా వెళ్ళి పర్సనల్గా నేను ఇన్స్పెక్షన్ చేస్తున్నాను సార్. అటు నుంచి ఇవ్వడానికి ప్రాబ్లం ముందా సైడ్ అయితే యాక్చువల్ కావాలి ఏమైందంటే మీ గవర్నమెంట్ ఏమైనా పర్సనల్ అమలు చేయగలరు. ఎవరు రాలేదు మా ఇంకో సైడ్ నుంచి అంటే నేను లైన్ పెట్టాను. అయితే ఒకటి ఏమంటే
ఇస్తున్నాం కదా సార్. ఎప్పుడు ఎక్కడి నుంచి అర్థం లేదు అంటున్నాయా ఒక వర్క్ మొత్తం కంప్లీట్ కాలేదు మన దగ్గర వర్క్ కంప్లీట్ కాదు. ఎంత మొత్తం రెగ్యులర్ తీసుకున్నాం మన దగ్గర. ఇక్కడ నా ఇంట్లో 30 క్లియర్ అయితే అంటున్నారు స్థానికంగా మీరు సర్పంచ్ వాళ్ళు చెప్పారు మేము ఎందుకంటే ముసలి పడతాం ఇక్కడ మీ సంపాదన రెగ్యులర్గా లైన్ ఉంది. ఓన్లీ రామూరు పెట్టుకున్నారు మాకు ఆడగారు గురించి అడుగుతున్నా క్లియర్ అయితే ఎవరు చెప్పారు పంపారు చెప్పారా సర్పంచ్ చెప్పారా సెక్రటరీ చెప్పారా కారబరి చెప్పారా ఎవరు చెప్పారు మీరు చెప్పారా సర్పంచ్ చెప్పారా నీకు చెప్పారా గుర్తుపెట్టడం అయిందా ఎవరు చెప్పారు ఈ లేటెస్ట్ ఇప్పుడు నాకు ట్యాబ్ ఉంది అంటే మేడం నాకైతే రావాలి కదా మరి నాకు ట్యాంక్ పక్కన ఒక్కొక్క ట్యాంక్కి 40-50 వేలు పెట్టి కలర్లు ఇస్తారు ఆ ట్యాంక్ ఏమో నింటే మిషన్ పైన కలర్ ఏమో కనబడుతుంది అంటే అసలు మేమేమో చెప్తాం మేడం జెండర్ వాడడానికి అసలు మేమేం చెప్తాం మీరు ఉండేది ఎక్కడ మేడం మీరు మంచిర్యాలలో మీరు ఆఫీస్ ఉంటారు మేము ఉండేది ఎక్కడ నాకు ట్యాబ్ ఉందా నా ట్యాబ్ రాకుందా మరి నేను ఇంకా వర్క్ పడతానని అనుకుంటాను నాకు చెప్పాలి కదా ఇప్పుడు మేడం అది 10 కిలోమీటర్లు పైప్ లైన్ నాకు కర్ణవాడకి 25 కిలోమీటర్లు పైప్ లైన్ వేసి వర్క్ కంప్లీట్ అయిందని మాకు ఏమైనా చెప్పిరా నీళ్ళు వస్తున్నాయని మమ్మల్ని అడిగిందా నేను ఇంకా వర్క్ చేస్తానని అనుకుంటున్నాము మమ్మల్ని జరగడుతున్నారు పైప్ వచ్చింది ఇంటికి నల్లా వచ్చింది 2 రోజులు ఒక రోజు నీళ్ళు వచ్చింది మన నీళ్ళు వస్తాయి మీరేమంటారు సీరియస్ కలెక్షన్ అయితే నీళ్ళు వస్తున్నాయి మస్తు వాడి వీడియో జరుగుతుంది వాడి వీడియో కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. కొన్ని జాగాల్లో స్లాబ్ మీకు ఉంది పైన మీరు ఏం చేస్తారేమో అనుకుంటాను కంప్లైంట్ కాలేదు మెల్లమెల్ల చేస్తారేమో మీరు అనుకుంటే మాకు ఏ విషయం కూడా మీకు అయిపోయిందని ఈ రోజు అంటున్నారు మీరు అయిపోయిందని మొత్తం లైన్ చేసి మీరు సైడ్ మీకు సర్పంచులు పిలిచి కానీ మమ్మల్ని పిలిచి కానీ మా సెక్రటరీ పిలిచి కానీ ఏమన్నా చెప్పినా నేనే చెప్పలేదు ఎవరు చెప్పిన వర్క్ నడుస్తుందనే అనుకుంటున్నాం ఇక మేము నేను ఫస్ట్ 5 రోజులు వర్క్ స్టార్ట్ అయినప్పుడు ఎప్పటి నుండి చూపించిన ఏ పైకి చేయాలి ఏంటని అక్కడి వరకే అయింది మళ్ళీ నాకు ఏం చెప్పలేదు నేను నితీష్ కూడా చెప్పిన కలెక్షన్ అంతా అయిపోయాక నన్ను రాని ఇంటికి వచ్చి చూద్దాం వాటర్ సప్లై 2 ఇంట్లో పెట్టి మాకేం చెప్పారు కదా అంటే మీరు వేసుకోకపోతే మనం చూసుకోకూడదు ఏ పంపాలి చెప్పండి చెప్పి సమస్య నేను ఎందుకున్నాం అడుగుతున్నాం పోలీస్ స్టార్ట్ అయ్యానే సర్పంచ్ స్టార్ట్ అయినాక మనకి సర్పంచ్ అవసరం లేదా నాకు ఇంతవరకు క్లియర్ అయిందని నాకు చెప్పలేదు మీరు ఒక 10 సార్లు వేరే పని మీ ఆఫీస్ కూడా వచ్చిన ఒక 10 సార్లు ఒక అంతా చెప్పలేదు ఇద్దరు కొత్త కనెక్షన్ 16 ఉన్నాయి కనెక్షన్ ఉంటే నీళ్ళు చెప్పాలి కదా మాకు ఎప్పుడు చెప్పిన అంటున్నా ఎవరు చెప్పిన నాకు
పచ్చినాళ్ళకి పోయినా ఆశ్రయాన్ని చూసుకుంటాం రాని ఎట్లా అవుతుంది ఎందుకు లేదు మాకు పైప్ లైన్ వచ్చింది మాకు కరెక్ట్ రోజు మేడం మీ వర్క్ అయిపోయినాక నా వర్క్ అయిపోయింది మీ పేపర్ ఈ కంటే మీ జీపీకి మీ అబ్బాయి చెప్తున్నాం మీరు చూసుకోవడానికి మీరు చెప్పిరా మాకు చెప్పిరా అంటున్నా నాకు అసలు చెప్పిరా సరే రేపు రండి చేసిందో చేయలేదు తెలుస్తుంది వాటర్ వస్తుంది లేదు తెలుస్తుంది రేపు మీ సంబంధించిన అధికారులు రండి చూడండి ఇంకొకటి సార్ ఇప్పుడు కన్నవాడి పడతల మీద రాబోయే వారికి మ్యాక్సిమం సార్ 10 నుంచి 20 కిలోమీటర్ల డ్రైవ్స్ ఉంటాయి మామూలు మల్టీపర్పస్ డ్రైవ్స్ ఇవ్వటారు మల్టీపర్పస్ వర్క్స్ తోటి డ్రైవ్స్ ఇస్తే 5 సంవత్సరాలు మొత్తం వాళ్ళు 4 తీసుకుంటూనే ఉండాలి ఇప్పుడు ఒక 5 లక్షలు పెట్టి మీకు బిల్లు చేసినా మాకు బిల్లు డిపిఓ గారు ఏమో చేయద్దంటారు డిపిఓ గారు మేము మల్టీపర్పస్ తోటి చేస్తే 4 మీరేమో డిఆర్ఎస్ పెట్టారు అది పెట్టారు ఇది పెట్టారు అని మా సెక్రటరీ మమ్మల్ని అడుగుతారు ఆ 4 మునిగి ఉంటుంది మీరేమో అడుగుతారు 4 అక్కడ ఊరలో నిన్న ఏఈ గారు మన ఈ గారు కూడా వచ్చారు డిప్టీ గారు కూడా వచ్చారు ప్రెసిడెంట్ గారు బాగా చెప్పారు వచ్చారు నేను మాట్లాడినాము చేస్తామని చెప్పారు ఒక్కసారి 4 ఇస్తే సార్ 7 నుంచి 8 లక్షలు అయితే సార్ నేను అప్పులు తెచ్చి తీసుకున్నా సార్ మొన్న తీసిన 4 లక్షలని ఇంతవరకు బిల్లు లేదు మళ్ళీ కూడింది మళ్ళీ అలా చూద్దాం ఉంటుంది ఎవరు చేస్తారు సార్ మా బిల్లు మళ్ళీ తీస్తే మళ్ళీ 4 లక్షలు అయితే నేనేమో డిఆర్ఎస్ పెట్టి ఫోటో తీసి సెక్రటరీ అడుగుతారు అదేమో మురికి నిండి ఉంటుంది ఎన్నిసార్లు ఇస్తాం మమ్మల్ని అడుగుతారు మీరేమో తీయమంటారు మీరు వచ్చి చేయాలంటే మేము ఎక్కడ చేయగలుగుతాం సార్ మేము పైసలు అడతారు ఇప్పుడు మాకు డ్రైవ్స్ కానీ చేసేది సంబంధిత అధికారులు ఏం చేసేది వీరికేమో డిపి వారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు చేయొద్దని ఏం చేస్తారు సార్ అంటున్నారు మాకున్న మల్టీపర్పస్ వర్కర్ 2 కొత్త తీసుకున్నాం ఇబ్బంది అయింది ముగ్గురుతో 10 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు 4 రూపాయలు ఉంటుంది కూడా ఎంపీ రిటర్న్ కావాలని చెప్పి ఎంపీ రిటర్న్ కూడా ఇష్యూ అయింది మళ్ళీ ఈ గారు వచ్చింది నేను ఈ గారు డిప్టీ గారు వచ్చింది వాళ్ళ వేరే చెప్పినాము వెంటనే గూగుల్ మీటింగ్ సార్ మేము మన ఎంపీఓ సార్ గారు అడిగింది సార్ డిపిఓ సార్ ఏం మరి ఇట్లా డ్రైన్ గురించి అడుగుతుంది సార్ అది జల్దీ ఎంపీఓ గారు అంటారు నేను విన్నా సార్ వాళ్ళు తీస్తారు సార్ మమ్మల్ని ఏమో విలేజ్ సార్ డిపిఓ సార్ ప్రెస్ వాళ్ళు నా డాక్టర్ గురించి పాపం తెలుసో తెలియకో చిన్నగా రాసింది డాక్టర్ సర్పంచ్ సొంత పనికి అడుగుండాలని అలా తెలియదు పాపం తెలుసుకోలేదు పేపర్ రాసింది దానికి 3 నెలలని వాడుకొని రీసెంట్గా డిపిఓ గారికి నేను కాన్ఫరెన్స్లో కూడా చెప్పిన సార్ ట్రాల్ బాగాలేదు అక్కడ చెట్టు కింద బురద అయితే నేను పర్సనల్గా వేరే ట్రాల్ అలగబెట్టి పోతున్నా సార్ మా ట్రాల్ ఖరాబ్ అవుతుందని 2 నెలల కింద అయిన సమస్యలు డిపిఓ గారు మళ్ళీ కూడా అడుగుతున్నారు ఓ కలెక్టర్ ఐఏఎస్ ఉంటే ఓ భార్యను కార్లు నింపుకపోవచ్చు కానీ ఓ ట్రాక్టర్ చిన్న ట్రాక్టర్ వేరే ట్రాక్టర్ పెట్టి జీపీ కోసం వాడితే ఇప్పటికి 30 సార్లు దాని గురించి అడిగారు మీరు ఏం చెప్పండి ఆయన స్వేచ్ఛ లేదా మాకు ట్రాక్టర్ ఆయన వేరే ట్రావెల్ దగ్గర నేను జీపీ కోసం పనిచేస్తే నాకు ఆయన స్వేచ్ఛ లేదా సర్పంచ్కి అదే అధికారికి కారు ఉంటుంది 40,000 గవర్నమెంట్ ఇస్తుంది భార్యను పిల్లలను మార్కెట్ కోవచ్చు ನೀವು ಮಾಡ್ಕೊಡಾರಾ చెప్పండి సార్ సమాధానం మీ డీపీ వారికి మీకు కూడా పర్సనల్గా చెప్పిన సార్ ఇట్లా ప్రశ్న తెలంగాణ రాసిండు మీకు చెప్తున్నా మీరు డీపీ వారికి చెప్పండి డీపీ ఎన్నిసార్లు అడుగుతుంది సార్ ఏవో ప్రభుత్వ కార్యాలయం మొత్తం నేను కాకుండా గుంజుకొని పోతున్నానా సేవలను పోతున్నానా పర్సనల్గా వాడుకుంటాను ఒక్కసారి చెప్పినాం సార్ 20 సార్లు అడగా మేము అడతాం సార్ ప్రతి ఆఫీసర్ కూడా ఊళ్ళో ఉన్నారు అది చూంటారా చూసి చూసినట్టు పోవాలి సార్ ఎన్నిసార్లు అడుగుతారు సార్ డీపీఓ సర్పంచ్ అవుట్సోర్సింగ్ సార్ మేము అవుట్సోర్సింగ్ సార్ మీకు చెప్పినా సార్ ఇడిచి పెడతాం సార్ డీపీ వారికి చెప్పండి ఇడిచి పెడతాం సార్ అట్లా మమ్మల్ని ఎన్నిసార్లు అడుగుతాం సార్ మీరు చెప్పాలి సార్ ఎన్నిసార్లు అడుగుతారు సర్పంచ్లో తీసుకొని అంటే మేము అవుట్సోర్సింగ్ మేము 24 hours సర్పంచ్ గెలిచి మేము దుర్పని చేశాను మాకు కూడా పిల్లలు అందరూ వీళ్ళు కూడా అందరూ తినాలి 24 hours అలాగే గ్రామపంచాయతీలో కావాలంటే ఒకటి కావాలి ఎన్నిసార్లు అడుగుతారు సార్ డీపీ 3 నెలలు చదువుతారా సార్ డీపీ మీద కూడా ఫోకస్ పెట్టారు 15 మంది సర్పంచ్లపై ఆయనకి ఇచ్చిన కార్డు ఉంటుంది కదా నేను పర్సనల్గా వాడుకోవాలి నా భార్య మీద ప్రామిస్ అని చెప్పినా కూడా 10 సార్లు అడుగుతారా సార్
వీళ్ళు ఆ మట్టి వచ్చి బిల్లు తీసుకుంటే నా మీద కంప్లైంట్ ఏంటంటే సస్పెండ్ చేయాలి. అది చూసుకుంటా నేను ఎన్నిసార్లు అంటారు సార్ మీరు సమస్య జరిగిన వెంటనే మీకు ఫోన్ చేసి చెప్పిన అయినా కూడా కాంప్లైంట్ తీసుకొని అతను మాట్లాడి మళ్ళీ 2-3 నెలలకు మళ్ళీ నిన్న అడిగి మళ్ళీ ఫోన్ చేసి అడుగుతున్నాను అంటే ఏంటి సార్ చెప్తాడు ఆయన వాళ్ళు మీరు చెప్పిన పని మీరు చేసుకుంటుంటే మేము ఉండలేదు సార్, లేకపోతే నమ్ముకోవడం మాకు పర్సనల్ అక్కడ నిర్ణయం లేదు సార్, వాడుకోవడానికి మాకు అవసరం లేదు. మీరు చెప్పండి డీపీ గారికి అయిందని చెప్పండి సార్, చెప్పండి. ఈ రోజు ఏ డిస్కషన్ అయింది నేను మాట్లాడుతున్నాను. పేపర్ అయినా రాసింది కదండి, పేపర్లోకి ఏంటి సార్ సరే అనుకుంటే తీసి మేము అందరూ మాట్లాడతారు అన్నది కాదు ఇది కాదన్నా సరే వాళ్ళు ఇవ్వలేదు ఆయన పర్సనల్ వాడుకోవడానికి మళ్ళీ రివర్స్ చేయలేదు. ఈయన ఎందుకు ఇవ్వలేదు నాకు 10 సార్లు చెప్పేది కొంచెం సెక్రెట్ ఇబ్బంది పెట్టాను. నేను మేము ఒక్కొక్క 4 పైసలు సపరేట్ పట్టుకుంటాం సార్, మళ్ళీ అప్పు తెచ్చి మళ్ళీ పెడుతున్నాం. లేబర్ పెట్టాం సార్, ఒక ట్రాల్ ఉంటుంది, ఒక ట్రాల్ 5 నిమిషాలు ఉంటుంది, ఇంకో ట్రాల్ ఎంగేజ్ చేసుకుంటాం, దానికి అలా పెట్టిపోతాం. తప్పే ఉంది సార్, తప్పే ఉంది సార్. చెప్పండి సార్, ఖచ్చితంగా ఈ రోజు గొడవ ఎన్నిసార్లు అడుగుతారు సార్, ఒక చిన్న సమస్య అది నేను పర్సనల్ గా వాడతలేదు, అది కూడా అంటే చూసి ఆయన ఆఫీసర్ సార్ మీరు చూడండి అది చూసినాక కూడా మళ్ళీ 3 నెలలు మళ్ళీ మంచి నడుస్తుందా మంచి వాడతాడు సర్పంచ్ వాడుకుంటాడు. నేను ఆయనకి కావాలంటే ఇప్పుడు 10 డాక్టర్లు పంపిస్తాను, డిపి వాళ్ళు 10 డాక్టర్లు పంపిస్తాను నేను పర్సనల్ డాక్టర్. చెప్పండి ఈ విషయం, చెప్పండి ఈ రోజు అసలు మంచిగా నీకు ఆయన వాడలేదా చెప్పండి. నాకు సార్ మనం వాడుకుంటే చెప్పండి ఇక్కడ అన్ని సక్రమం చేస్తున్నాను నన్ను పర్సనల్గా కూడా 2-3 సార్లు ఫోన్ చేస్తాయి సార్ మీరు రీగున్నా మాట్లాడతారు రీగున్నా రీగు రాడా నేను మాట్లాడతాను సార్. మీ పేరేంట సార్, మీ పేరు మాస్క్ తీయండి. మైక్ కాల్వని అబ్జర్వ్ చేసేది లేదు మేడం ఆల్రెడీ 2 నోటీసులు ఇచ్చినాం మేడం. ఇన్స్టిట్యూషన్స్ ఉన్న అన్ని గ్రామాలలో కేటీఏ కింద పశువులు ఎదుర్కొచ్చినట్టు గర్భధారణ ఇంజెక్షన్స్ వేయడం జరుగుతుంది. మరియు వీటికి దూడలకి ఉచితంగా నట్టల మందు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు రాబోయే 1 monthలో బ్రుసెలోసిస్ టీకాల ప్రోగ్రామ్ ఉంది. అయితే వచ్చినవి ఇస్తాము, రానివి
అదే రాకపోతే ఇప్పుడు మమ్మల్ని ఇంకా రిమైనింగ్ పెండింగ్ ఉంది వచ్చే 2 నెలల్లో క్లాసెస్ అవుతాయి. అలాగే కొత్త డీడీ ఎవరైతే సొసైటీ ఆల్రెడీ మనం ఎన్రోల్ చేసుకున్నాం ఎవరైతే వచ్చి పాపలు ఉంటారో వాళ్ళు ఆ బెనిఫిషరీస్కి మాత్రం మనం గవర్నమెంట్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాక మేము డీడీ చేయాలని చెప్తాం. 18 నుంచి మళ్ళీ రాలేదు. రాలేదు 18 నుంచి యాక్చువల్గా రాలేదు. కొన్ని ఏరియాలలో మొన్న ఇచ్చారని అన్నీ కూడా 2017లో జరిగిన గ్రామ సభలో జరిగిన బెనిఫిషరీస్కి ఇచ్చారు. అప్పుడు నా పుస్తకంలో 18 ప్రొటెస్ట్ కొన్ని గొల్లపాలెం వేసినాయి. అవునండి. వేరే ఎక్కడ యాదవ్ సొసైటీ మన మండలంలో ఇక్కడే ఇచ్చారు. మన మండలంలో చాలా ఉడిపేట ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, కాపాలి ఉన్నారు, అది ఈ గణపతి ఉన్నారు. అవును అది అవకాశం తీసుకోలేదా? చాలా